దేవునికి అలాగే శ్రావకులకి కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి, అందరికి వందనాలు. అదే విధంగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా తరపున, మా కంపెనీ తరపున నేను మాట్లాడే మాట యేసు పలికిన సిలువలో 4వ మాట మాట్లాడుతున్నాను. ముందుగా నాతో మాట్లాడిన మాటలు 3 మాటలు ఈ లోకం గురించి యేసుక్రీస్తు మాట్లాడాడు. ఈ 4వ మాట తనకు తాను చెప్పుకుంటున్న మాట. మార్కు సువార్త లేఖనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 చదువుకున్నాము. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఆమేన్. మధ్యాహ్నం ఎప్పుడైనా మధ్యాహ్నం కాలంలో చీకటి పడుతుందండి. మొన్న రీసెంట్గా వర్షం కురిచినప్పుడు భయంకరంగా చీకటి కమ్మేసింది. అప్పుడే చాలా ఎంతో భయం వేసింది. ఈ భయం కూడా అర్థం చేసుకోలేని స్థితిగతుల్లో అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు. అంటే మధ్యాహ్నం 3 గంటలకు దేశమంతా చీకటి కమ్మింది. చీకటి కమ్మిందంటే ఏదో గొప్ప జరుగుతుందని అర్థం. ఒక గొప్ప చీకటి కలిగిందంటే పెద్ద వర్షం వస్తుందని కాదు. అలాగే ఇక్కడ ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా చీకటి కలిగింది. ఈ మాట చూసినట్లయితే ఎందుకు చీకటి కలిగింది? అసలు ఎందుకు చీకటి కలిగిందంటే దేవుడు తమ కుమారుని చెయ్య విడిచిపెడుతున్నాడు. ఆదికాండంలో చూసుకుంటే ఆదికాండం 22 అధ్యాయం చూస్తే 20 అప్పుడు ఆయన ఒక్కరైన కుమారుణ్ణి తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతం మీద దహన బలి. ఇక్కడ ఒక బలిని చూస్తున్నామండి. ఒక ఇతర వ్యక్తుల మధ్య ఒక దహన బలి అనేది జరుగుతుంది. తను ఎంతగానో ప్రేమిస్తున్న కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఎవరండి అతను? ఎవరండి బలిస్తుంది? అబ్రహామును చూసుకుంటే మనం అబ్రహాముని యెహోవా దేవుడిని చూసుకున్నాం. ఇస్సాకు కుమారుడిని యేసుక్రీస్తుగా చూసుకున్నాం. 8వ అధ్యాయం చూసుకుంటే అబ్రహాము నా కుమారుడు దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పెను. దేవుడే గొర్రెపిల్లను చూసుకున్నా. దేవుడు అప్పుడు అంటున్నాడు, దేవుడు అబ్రహాం అన్నాడు కుమారుతో, దేవుడే చూసుకుంటాడు గొర్రెపిల్లకు దహన బలికి అన్నప్పుడు దేవుడు ఆ మాట ఎంతగానో ఆశ్చర్యపోడు. ఆ బలి అర్పించుతుండగా మౌనంగా ఉన్నాడు. అక్కడ మౌనంగా ఉన్నాడు. అదే ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు కూడా అదే మౌనం ఇక్కడ లేడు. దేవుడు అడుగుతున్నాడు, నా దేవా నువ్వు నా చేతికి విడనాడింది అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఎందుకు చేయవలసి వచ్చిందంటే అప్పటిదాకా ఉన్న ఇస్కరియోతు యోధ అతను అప్పగించిన ఇస్కరియోతు గురించి కాదు, అలాగే నీ మరణం వరకు నీతో ఉంటానన్న ఈ పేతురు గురించి కాదు, అలాగే లోకంలో ఎన్నో స్వస్థతలు చేసిన ప్రజానికం కోసం కాదు, అలాగే కూడా తల్లి బట్టి కాదు. దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడంటే నా దేవా నా చేయి ఎందుకు వేలాడించమని ఎందుకు అన్నాడంటే తండ్రి ఆ ఒక్క క్షణము తన కుమారుని చెయ్యి విడిచిపెడుతుంటే ఎంతో బాధ. ఈ లోకంలో మనం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ అనుభవించుంటారు అన్నమాట. మన కుటుంబాన్ని మన తల్లిదండ్రులు వచ్చినప్పుడు చాలా మంది బాధపడుంటారు, చాలా మంది ఏడ్చుంటారు. అలాగే సాక్షాత్తు దేవాది దేవుడు తమ కుమారుడు ఎంతో ఇష్టంగా ప్రేమించిన కుమారుడు దేవుడు మాట్లాడాడు. జ్ఞానసోత్తముడు ప్రహ్లాదు దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు కాక తన ద్వితీయ కుమారుడిని విశ్వాసం నుంచి ప్రతి వారికి నశింపకరించే జీవం పొందినట్లు మనకు అనుగ్రహించింది. ఆయన మన కోసం తన కుమారుడిని ఇవ్వడానికి మాత్రం లెక్క చేయలేదు. అతను పడిన శ్రమ చూస్తే అంత ఎంత కాదు. అప్పుడు దాకా ఎన్నో బాధలు పడి
అందరూ ఉన్నారని అనుకున్న సమయంలో తండ్రి కూడా చెయ్యి విడిచే స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు అంటున్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు వెళ్ళాడింది నువ్వు ఆయన బతిమాలుకుంటున్నాడు. ఒక క్షణమే తన విడవలేకపోయాడు. తండ్రిని విడవాలంటే ఎంతో బాధతో ఆ మాట చెప్తున్నాడు, బిగ్గరగా క్యాకి వేశాడు. అలాగే మనం కూడా చూడండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, నేను విడువను ఎడబాయనని దేవుడే చెప్పాడు. కానీ మనం దేవుడి చెయ్యి ఎన్నో మార్లు విడిచిపెట్టాం, ఎన్నోసార్లు ఆయనకు అభిమానం కలిగించే మాటలు పలుకుతాం, ఎన్నోసార్లు ఆయనకి చేయకూడదు చేయని పనులు చేసుకుంటాం. అలాగే ఎవరు తన రాజ్యంలోకి, ఆయన రాజ్యంలో మనం స్వతంత్రించుకోవాలి. ఆ రాజ్యంలో మనం చేరాలంటే ఇక్కడ ఎన్నో ఆయనకి నీతిగా బ్రతకాలి. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనం ఉంటుంది. ఈ కొన్ని రోజులు చూసుకుంటే ఆ సిలువను కూడా మర్చిపోయే రోజులు రాబోతున్నాయేమో. చాలా మంది ఆ స్థితికి వెళ్ళిపోతున్నారు, దేవుని స్మరణ తెచ్చుకుంటలేదు. మన స్థితి, మన ఆలోచన, మన డబ్బు సంపాదించామా, ఎంతో మనం తిన్నామా లేదా, మన కుటుంబం ఉందా లేదా అన్న మాటే కానీ దేవుడు నా కోసం ఏం చేశాడు, నేను దేవుడి కోసం ఏం చేయాలి అన్న ఆలోచన కలిగి ఎవరూ లేరు. ఈ లోకంలో ప్రేమ కొదువైపోతుంది. అలాంటి ప్రేమ చూపించడానికి ప్రేమమూర్తిగా మన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆ చివరి మాట పలుకుతుంది, 4వ మాట పలుకుతుంది, నా దేవా నా చెయ్యి ఎందుకు విరగాడుతుంది, ఎలోహి అని. అక్కడ కూడా వాళ్ళు కూడా యాగం చేస్తున్నారు. ఎన్నో హింసలు పెట్టినప్పుడు తర్వాత కూడా అక్కడ కూడా ఆ సిలువలో ఏలియాని కేకేస్తున్నాడేమో అని అంటున్నాడు. ఆ మాత్రం కూడా అక్కడ కూడా ఆ ఉండే పెద్దగా చీకటి కమ్మింది. ఆ ఉన్న ప్రదేశమంతా ఆ వ్యక్తి ఆ మాట పలకగానే భయంకరంగా చీకటి కమ్మింది. అలాగే దేవాలయం తెర అడ్డంగా చెందిపోయింది. భయంకరమైన భూకంపం కలిగింది. సాక్షాత్ దేవుడు ఈ లోకానికి నీ కోసం నా కోసం ఆ దైవ కుమారునే పనంగా ఇచ్చేసాడు. ఇంకేమేవాడు చెప్పండి, మనకి ప్రాణం ఇచ్చిన అతనికి ఏమేవాడు చెప్పండి. ఏదైనా ఇవ్వడానికి సమర్థుడు నా దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు ఏదైనా మనకి ఇవ్వడానికి సమర్థుడు. ప్రతీది ఇస్తాడు, కోరుకోవాలి తప్ప ప్రతీది ఇస్తాడు. మన ముందే ఎన్నో సాక్ష్యాలు మనం చూస్తాం, అయినా మన జీవితాలు మనం నమ్మకంగా జీవించలేము. ఎన్నోసార్లు దేవుడు సంఘాల్లో అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నో విధాలుగా సంఘానికి రామాని సేవకు తెలియపరుస్తున్నాడు. అయినప్పటికీ మనం మా జీవితాలు మార్చుకోలేని స్థితిలో మనం ఉన్నామేమో. ఈ గుడ్ ఫ్రైడే ద్వారా మన జీవితాన్ని మార్చుకుంటాం. అట్టి రీతిలో మనందరం దేవుణ్ణి సొత్తుగా మారాలని దేవుడు తను అనుగ్రహించిన ప్రతిదీ మనం పొందుకోవాలని మనం చేస్తుంది. అలాగే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ఈ గుడ్ ఫ్రైడేని కూడా చాలా మంది నామకార్థంగా ఏదో 40 దినాలు చేయాలనే బతితో కార్యం చేస్తూ ఉంటారు. ఏదో లోకంలో జరుగుతున్న బాబు అంబేద్కర్ జయంతి కానీ ఇలాంటి కానీ ఒక జయంతిలాగా ఆయనకి యేసుక్రీస్తుకి జయంతి వర్ధంతి లేదు. నా దేవుడు నిత్యము ఈ లోకంలో నివసించే దేవుడు, సజీవుడు నా దేవుడు, పునరుద్ధారుడు, మరణాన్ని తిరిగి లేచిన దేవుడు. ఈ లోకంలో ఎవరి కోసమో మనం పొగడక్కర్లేదు, ఎవరినో గొప్ప చేయక్కర్లేదు. దేవుడిని మన ఎదురుగా పెట్టుకుంటే మనకి ఈరోజు ఎవరు లేడు. అటు దేవుని కలిగి కూడా మనం అనునిత్యము ధైర్యంగా పడలేము. యుద్ధాలు ఏమి చేయలేవు. 10,000 మందిని ఎప్పుడు మెగ్గర పడినా 10,000 మంది కుప్పపోయినా కానీ అపాయం దగ్గరికి రాదని వాక్యం చదివించిన దేవుడు. అట్టి రీతిలో మనం జీవితం ప్రతిదీ ఇక్కడ ఎన్నో మాటలు ప్రతి సంవత్సరం మనం నేర్చుకుంటున్న మాటలే, ప్రతి ఒక్కరితో మాట్లాడే మాట. కానీ ఈ సంవత్సరంలో మన బ్రతుకులు మార్చుకునేదానికి దేవుడికి అవకాశం ఇచ్చాడు. మనం ఇంకో సంవత్సరం చూస్తామో చూడమో దేవుడు ఇంకో అవకాశాన్ని మనకి ఇస్తాడేమో తెలియదు. కానీ మనం దీపం ఉండగానే మన ఇల్లు చక్క పెట్టుకున్నాం. ఆ రాజ్యంలో నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ గాయపడిన వస్తాన్ని మనం ఆయన కోసం మనం సిద్ధపడి ఈ లోకంలో వెళ్ళడానికి మనం సిద్ధపడడం. అలాగే పరలోక రాజ్యంలో నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడో పరదేశం వెళ్ళిపోయాడు. మన కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి మళ్ళీ 2వ రాకల్లో దేవుడు అతి సమీపంలో మన కోసం వస్తున్నాడు. దేవుడు ఈ చిన్ని మాటలు దీవించి ఆశీర్వదించింది.